శ్రీశైలం జలాశయం నుండి నీటిని అక్రమంగా తీసుకువెళ్తున్నారని ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆరోపించారు అప్పట్లో. దానికి మీ సమాధానం ఏంటి సార్? ఏమంటే ఒకటి చెప్తున్నాను, దాంట్లో టెలిమెట్రీ మీటర్లు పెట్టాలంటున్నారు, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించింది. నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, నేను ఇప్పుడు భీమా ప్రాజెక్టు, తెలంగాణలో అనేక ప్రాజెక్టులకి నీటిపారుదల అలాట్మెంట్ లేకపోతే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా ప్రాజెక్టుని 181 టీఎంసీ దానికి హక్కు ఉంది, బచావ్ సిబ్లింగ్స్కి అంత ముంచి కూడా హక్కు ఉంది. కాబట్టి దాని ఆధునీకరణ కాలాల పేర్లు చెప్పి ఇంకా పూర్తిగా కాలేదు. దాంట్లోంచి టీఎంసీ తగ్గించుకుని 20 టీఎంసీలు భీమా ప్రాజెక్టు కేటాయించి, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో అఫీషియల్ రాజుల బండ మినహాయించండి, అది తక్కువ. భీమా ప్రాజెక్టు 20 టీమ్స్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకొచ్చి వాళ్ళ మొదలు పెట్టింది ఎన్టీ రామారావు గారు. కానీ మిగతా కళ్ళకుర్తి మిగతా ప్రాజెక్టులు కేసీఆర్ గారు చేపట్టే దిండి ప్రాజెక్టు కూడా ఇప్పుడు పూర్తి కాలేని పరిస్థితులు ఉంది. నీటి కేటాయింపులు ఖచ్చితంగా నికర కేటాయింపులు నేనేం ఇప్పుడు పోలవరంలో మిగిలే నీళ్లలో డెఫినెట్ గా అక్కడ రాయలసీమలో కొన్ని ప్రాజెక్టులకు, తెలంగాణ కొన్ని ప్రాజెక్టులు కూడా హక్కు ఉందంటున్నాను. నా మీద విమర్శించవచ్చు, నువ్వెవరు మాట్లాడతాను, నేను ఖచ్చితంగా మాట్లాడతా. తెలుగు జాతి కోసం నిలబడ్డా. ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళ పోలవరం నీళ్లు వచ్చి మరలింపించిన తర్వాత అదొక ఇష్యూ నడుస్తా ఉంది. రెండు రాష్ట్రాలకి ఇవ్వాల్సిందే. అటు ఇటు 19-20 వరకు అనుకోండి, ఇద్దరు సౌహార్దభావం బాగుండాలంటే అందరూ కలిసి పెరుగుదాం అంటున్నాను నేను. కానీ రాజకీయ నాయకులకు అవసరమైనప్పుడు ఇవన్నీ వస్తున్నాయండి. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో నోరు చచ్చిపోయిందో, నోరు పడిపోయిందో. ఇవాళ మన రామానాయుడు గారు నోరిప్పారు. మిగతా వాళ్ళకి ఏమైంది, నాకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు చేసావని. ఇక్కడ తెలంగాణలో ఉన్నట్టే విచిత్రంగా ఉందండి. నేను సబ్జెక్ట్ ఏంటంటే, నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను, సముద్రంలో పోయే 103,000 టీఎంసీలు గోదావరి పోతుంటే దాన్ని ట్యాప్ చేస్తుంటే దాన్ని అడ్డుకోవచ్చండి తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది. పట్టిసీమ వీళ్ళకి తెలుసా అండి, పట్టిసీమలో నీళ్లు సముద్రంలో వేలాది టీఎంసీలు పోతాయి. అది మినహాయించి ఇంక కింద ప్రాజెక్ట్ కడతాను లేదు, నేను చూపిస్తానండి. కోనసీమకి మునిగిపోతా ఉన్నాం మేము, పాలకొల్లో ఉన్నాం. ఏం బాగా తెలుసు, నీళ్లు వస్తున్నాయి. 11 నెలలు అనుకున్నాం. పాలకొల్లో ఎన్ని రోజులు పడవల్లో ఉన్నామో తెలుసా మీకు? మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే పడవలో వెళ్ళాల్సి వచ్చింది. మేము 86 వద్దలో 98 మేము, నేను నా వ్యక్తిగతంగా మేము ఉన్నాం కదా. ఇవాళ కూడా నా నివాసం అక్కడే ఉంటది కదా, రాష్ట్రం తిరుగుతున్నా. దయచేసి ఇంకో కోణం కూడా అర్థం చేసుకోమని కోరుతున్నాను. అంటే అది బ్రహ్మాండంగా ఉంది, దిష్టి తగిలేసింది అంటే దిష్టి బొమ్మలు పెట్టుకుంటారండి. డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆ చైనా నుంచి ఆర్డర్ ఇస్తున్నారు. మా కర్మ, మాకు అలాంటి ఉత్తర ఆది సనాతనవాద నాయకులు తయారయ్యారు. సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, చదువుకోరు. నేను చెప్తున్నానండి, అన్ఫార్చునేట్లీ తెలంగాణ ప్రజల మీద విద్వేషం తెచ్చగొడతాను తయారయ్యారు కొంతమంది. కోస్తా ప్రజల మీద ముందు కూడా తయారయ్యారు. తెలంగాణలో కూడా నాయకులు కొంతమంది తయారయ్యారు. అన్ఫార్చునేట్లీ ఒక్క క్లారిటీ ఇవ్వండి సార్. అసలు తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటా ఎంత, అలాగే ఇంకా ఆంధ్రాకి వెళ్లాల్సినటువంటి నీటి వాటా ఎంత సార్? నేను ఒక్కటండి, నీటి వాటా అంటే గోదావరి ప్రాజెక్టులో కృష్ణా డెల్టాలో 209, 511 అంటే కాదు, 50% రావాల్సిందని చెప్పి ఓ పరివాహక ప్రాంతం పరివాహక ప్రాంతం కాదు, నీటి సమకూరేది మీ మొత్తం 811 టీఎంసీలో మీ నది మెయిన్ నదిలోకి వచ్చే నీటి వాటా 300 టీఎంసీలు కూడా లేదు మీది. మేమెందుకు ఇవ్వాలని ఇబ్బందులు కర్ణాటక వాళ్ళంటే. ఇప్పుడు అక్కడ కృష్ణా నదిలోకి ప్రవాహం అయ్యేది అంటే మొత్తం నీటి కేటాయింపు 811 అంటే 811 కృష్ణా నది నుంచి రాదండి. కృష్ణా నది అప్పుడు గండిపేట ఉందనుకోండి, హైదరాబాద్ గండిపేటలో ఉండే 2-3 టీఎంసీ నీటి నిల్వ కూడా మన 811లో ఉంటుంది. మున్సిలో వచ్చే దాంట్లో, మున్నేరులో వచ్చే దాంట్లో 40 టీఎంసీలు కూడా దాంట్లో ఉంటుంది. ఇప్పుడు K11, K6 బేసిన్స్ కింద, సబ్ బేసిన్స్ కింద వివరిస్తారు. అందువల్ల నేను మళ్ళా తెలంగాణలో ఉన్న వాదన ఏంటంటేనండి, నీటిపారుదల ఇప్పుడు మాకు పరివాహక ప్రాంతం 2 రాష్ట్రాలు ఎంతని, కర్ణాటక ఏదైనా నా దగ్గరించే, మహారాష్ట్ర మా దగ్గరించే 90%. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోకి వచ్చే నీళ్ళలో 99.9% అక్కడ వచ్చేది అక్కడి నుంచే కదండి. అక్కడ మన దూరాలకు వచ్చే దగ్గర నుంచి కానీ, తుంగభద్ర శ్రీశైలంకి వచ్చే దాంట్లో కానీ 90% కాబట్టి మాదే అంటే మీకేం అవుతారంటున్నారు. కొంచెం ఈ మనుషులు రెచ్చగొట్టేట్టు ఈజీ. అందుకని నా ఉద్దేశం ప్రకారం తెలంగాణలో కూడా డెఫినెట్ గా నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ గోదావరిలో యాంపుల్ వాటర్ ఉందండి. ఇప్పుడు 900 టీఎంసీలు మాకు, 500 టీఎంసీలు ఏపీకి అనేది కాకుండా, ఇవాళ మిగతాది ఆ రోజున్న ప్రాతిపదిక మీద కాకుండా, ఇప్పుడు ట్రిబ్యునల్, గోదావరి వాటర్ ట్రిబ్యునల్ కొత్తగా వేయలేదు, జీడబ్ల్యూటీ పాత ట్రిబ్యునల్ బచ్చావత్ గారు ఆ రోజు గోదావరికి కూడా ఆయనే ట్రిబ్యునల్ కండి. విచిత్రం. సరే, ఏది ఏమైనా ఇవాళ గోదావరి విషయంలో కూడా ఖచ్చితంగా పంచుకోవాలి. గోదావరిలో యాంపుల్ వాటర్ ఉంది, దాన్ని డైవర్షన్ చేసి ఇవాళ బనకచెర్ల ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. బనకచెర్లను మేము వ్యతిరేకించాం. మీకు అసలు ఏం మెగా అంటే ఒక కంపెనీ ఏం చెప్తే అది చేస్తున్నారా? వాళ్ళు చెప్పినట్టు ఇవాళ డెఫినెట్ గా
ఇవాళ నల్లమల సాగర్ నుంచి సోమశిల ప్రాజెక్ట్ కొంతవరకు ప్రాక్టికల్టీ అండి. నాగార్జున సాగర్ స్టేజ్ 2కి స్టేజ్ 3కి అయినప్పుడు ప్రతిపాదన ఆగిపోయింది. దానికి సప్లిమెంటేషన్ వల్ల కృష్ణా జలాల మీద ఒత్తిడి తగ్గుతుంది. తగ్గటం వల్ల అటు రాయలసీమకు కానీ ఇటు తెలంగాణకు కానీ పై భాగంలో నీరు పెంచుకోవడానికి వస్తుంది. ప్రాగ్మాటిక్ అప్రోచ్ అవసరం అండి దీంట్లో. మనం భావోద్వేగాలు తెలుసుకుంటే అటు ఇటు ఇంతకుముందు తెలంగాణ సమయంలో కూడా అటు మీరు అటు సైడ్ ఉంటారు ఇటు సైడ్ ఉంటారని చెప్పి ఇటు సైడ్ ఉంటాను ప్రజలు వైపు ఉంటాను, నా తెలుగు జాతి వైపు ఉంటాను అంటే కేసీఆర్ గారి వాదనం లేకపోతే జగన్పాటి రాజగోపాల్ గారి వాదనం ఎందుకు తీసుకోవాలి? నేను అందుకనే మీటింగ్ పెట్టా. గత 75 సంవత్సరాల చరిత్రలో మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన ఉద్యమాలు కానీ 53 తీసుకుంటే 2 రాష్ట్రాల మధ్యన ఇంటలెక్చువల్స్ మీట్ పెట్టింది నేనేనండి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సహా పెట్టింది. ఆ రోజు జయశంకర్ గారిని పిలిచాం, కోదండరామ్ గారిని పిలిచాం, టంక్షాల అశోక్ గారు, మన హరీష్ రావు గారు, ఏది ఇద్దరు వద్దన్న ఇతర ప్రాంతం అక్కడ మమ్మల్ని తిట్టారు. అక్కడ జోగి రమేష్ గారు రామప్రసాద్ గారు ఎవరు అయినా సరే అక్కడ మా ప్రొఫెసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు, రామచంద్రయ్య గారు, నీటిపారుదల నిపుణులు, మా ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు అందరినీ తీసుకుని సామాజిక వేత్తలు దళితరత్న రాజారావు గారు, పన్నాల సత్యనారాయణమూర్తి గారు అందరినీ తీసుకెళ్లి పెట్టాం మేము మీటింగ్. తిట్టాడు మమ్మల్ని, బూత్లు తిట్టారు. నిన్నెవడ పెట్టమని హరీష్ రావు గారు అడిగి తిట్టాడు, నిన్నెవడ వెళ్ళమన్నాడని. ఒక పాజిటివ్ అప్రోచ్ లో రేపు పొద్దున ఎలాంటి పరిస్థితులు వస్తుంది నేను 2 విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళ వైకాపా, తెలుగుదేశం, జనసేన, ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుచరులు వాళ్ళే కదా, వాళ్ళందరూ కలిసి నా మీద దుమ్మెత్తిపోతున్నారు. వామపక్షాలు తప్ప ఎవరున్నారని చెప్పేది నిబద్ధత కట్టుబడి వాళ్ళ. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం నేను ఎటో సైడ్ తీసుకొని ఒకటే చెప్తున్నానండి. ఇందాక మీకు చెప్పినట్టు గోదావరి జలాలు ఉన్నాయి, దాని మీద యాంపుల్ వాటర్స్ 2-3 వేల టీఎంసీలు ఇప్పుడు ఈ సంవత్సరం ఒకటి 15 టీఎంసీ సముద్రంలో పోయినాయి. 2000 నుంచి 3000 టీఎంసీలు పోతున్నాయి. ఎక్సెప్ట్ అవుట్ ఆఫ్ ఒక 20 years లెక్కేసుకుంటే ఒక ఏడాది 2 ఏళ్ళు తప్ప 1500-2000 టీఎంసీలు పైన సముద్రం పోతున్నాయి. అగస్తలం లాగా అలా వెళ్ళిపోతున్నాయి. ఇక కృష్ణా డెల్టాల విషయంలో మళ్లింపు చేయడం కరెక్టే. అక్కడి నుంచి సోమశిలకు నాగార్జున స్టేజ్ 2కి తీసుకెళ్ళటం, ఆ పై వాటర్ ఏదైతే ఉందో ఒక పెద్దల సహకారంతో వాళ్ళ నికర జలాలు తెలంగాణకు కూడా కేటాయించుకోవాల్సిన అవసరం ఉందండి. యాక్చువల్ గా దాని నుంచే వాడుకోవాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రాజెక్టులు కూడా ఇప్పుడు తెలుగు గంగా ప్రాజెక్ట్ తో పాటు దానికి ఉన్నా సరే మిగతాది ఎస్ఆర్బిసి కానీ దాన్ని పెంచుకోవాలి. హంద్రి నివా అనేది కూడా అనంతపురం మీరు చూస్తేనండి, నేను నిజంగా చెప్తాను, మహబూబ్ నగర్ యొక్క బాధ, నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు నేను చూసిన వాడిని, తెలుసుకున్న వాడిని. కానీ అక్కడ రాయలసీమలో ఉన్న హంద్రి నివా, అనంతపురం మీకు గాథ కన్నీటి గాథ నేను చెప్తేనండి చాలా బాధగా ఉంటుంది. అందువల్ల నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి వాళ్ళని కూడా అక్కడ రావాలండి, ఒకసారి చూసుకోవాలి. రెండు విషయాల్లో ప్రాధాన్యతతో మనం పరిష్కరించుకోవాలి. తాగునీటి కోసం ఎవరు అబ్జెక్ట్ చేయకూడదండి.